వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు డిగ్రీ 5th సెమిస్టర్ లో 3వ యూనిట్ లో చివరి పాఠం 15వది జానపదం. 3వ యూనిట్ లో 5వ పాఠం జానపదం. మొత్తం టోటల్ గా 15వ పాఠం టెక్స్ట్ బుక్ లో. జానపదం అంటే అందరికీ తెలుసు, పల్లెటూరు జనపదుల్లో నివసించే వారినే జానపదులు. వారికి సంబంధించింది జానపదం. ప్రకృతికి సమీపంగా ఉండే జానపదుల జీవితాలకు సంబంధించింది జానపద విజ్ఞానం. జానపదుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ఆట పాటలు మొదలైన విషయాలను అధ్యయనం చేసేది జానపద విజ్ఞానం. జానపద విజ్ఞానంపై గ్రిమ్స్ అనే సోదరులు మొదటిసారి దృష్టి సారించారు. జానపద విజ్ఞానాన్ని ఇప్పుడు ఫోక్ లోర్ అని ఇంగ్లీష్ లో అంటున్నారు. అంటే నిరక్షరాస్యులైన కర్షకులకు చెందిన విజ్ఞానం అని ఆ పదానికి అర్థం. నిరక్షరాస్యులు అంటే చదువుకోని వాళ్ళు అని అర్థం. జానపదుల సంస్కృతి జీవితం మట్టితో పెనవేసుకొని ఉంటాయి. వారి ఆటపాటలు మట్టి పరిమళం కలిగి ఉంటాయి. వారు చెప్పుకునే కథలు, గాథలు, పురాణ కల్పనలు అన్నింటినీ కలిపి జానపద విజ్ఞానం అంటారు. జానపద విజ్ఞానాన్ని శాబ్దిక లేక వాగ్రూప కళ అని అనవచ్చు. శాబ్దిక అంటే శబ్దము, ఓన్లీ శబ్దమే ఉంటుంది, రచన రాయడం ఉండదు. వాగ్రూప అంటే వాక్ అంటే మాట, శబ్దము వినడము, తర్వాత మాట రూపంలోనే వీళ్ళ సాహిత్యం ఉంటుంది. పుస్తకాలు వీళ్ళకి అక్షర జ్ఞానం రాదు కాబట్టి రాయలేరు. ఈ జానపద విజ్ఞానం మౌఖిక రూపంలో ఉండే పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు, సామెతలు, పొడుపు కథలు, పాటల రూపంలో ఉంటుంది. జనానాం పదం జానపదం అని జానపద శబ్దానికి నిర్వచనం చెప్పారు. జానపదుల సంస్కృతి వైభవాన్ని గురించి రచయిత ఎర్రన, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు మొదలైన కవులు తమ సాహిత్యంలో ప్రస్తావించారు. జానపదుల వాక్కు నుండి వచ్చిన సాహిత్యాన్ని జానపద సాహిత్యం అంటారు. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యం ఒక భాగం. ఇది మౌఖిక ప్రచారం ద్వారా తరువాతి తరాలకు సంక్రమిస్తుంది. తెలుగులో ఉండే జానపద సాహిత్యాన్ని ఉత్తర భారతదేశంలో గ్రామ్ సాహిత్యం అని, కన్నడ భాషలో లోక్ సాహిత్యం అని పిలుస్తారు. జానపద సాహిత్యం యొక్క లక్షణాలను చూస్తే జానపద సాహిత్యానికి 5 లక్షణాలు ఉంటాయి. ఒకటి అజ్ఞాత కర్తృత్వం. జానపద సాహిత్యంలో ప్రచారంలో ఉన్న కథలు, గేయాలను సృష్టించిందెవరో, వారి వివరాలు ఏమిటో తెలియవు. ఇప్పుడు పాటలలో కూడా మనం జానపదంలో చాలా ట్రెండ్ అవుతున్న పాటలలో అజ్ఞాత కర్తృత్వం అంటే ఎవరో రాసిండ్రో తెలియదు, అందుకే వాటికి ఏం పెడతారు అంటే సేకరణ అని అంటారు. ఒకరి నోటి నుంచి ఇంకొకరు వినడము, ఇలా సేకరించడము అంతే తప్ప అజ్ఞాత కర్తృత్వం. అజ్ఞాతం అంటే ఎవరో తెలియదు, కర్త అంటే రాసిన వాళ్ళు ఎవరో తెలియదు. ఇక రెండవది ఆసు రచన. ఆసువుగా జానపద సాహిత్యం అంతా అప్పటి వరకు ఆసువుగా అల్లబడిందే. పల్లె ప్రజలు పనిలో భాగంగా తమ యొక్క అలసటను మర్చిపోవడానికి ఈ సాహిత్యాన్ని ఆసువుగా చెబుతారు. ఆసువుగా చెప్పడం. మౌఖిక ప్రచారం. మూడవది ఏంటి? మౌఖిక ప్రచారం. జానపద సాహిత్యం లిఖితం కాదు, అంటే రాసింది కాదు. మౌఖిక ప్రచారం నోటి ద్వారా ప్రచారంలో ఉంటుంది. మౌఖికంగానే ఒక తరం నుండి మరొక తరానికి అందుతుంది. అందుకోసమే మన తాతలు, ముత్తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు వాడిన పాటలు మన అమ్మ వాళ్ళకొచ్చు, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. దీన్ని ఏమంటారంటే మౌఖికంగా ప్రచారం, ఓరల్ గా ప్రచారం అన్నమాట. నాలుగవది నియమిత స్వరూప రాహిత్యం. నియమిత స్వరూప రాహిత్యం అంటే స్వరూపం అనేది దానికి ఉండదు. శిష్ట సాహిత్యంలో అనంటే మనం ప్రాచీన సాహిత్యంలో మాదిరిగా జానపద సాహిత్యానికి వ్యాకరణ ఛందో నియమాలు ఏమి ఉండవు. పద్యానికి వ్యాకరణం, లక్షణాలు ఇవన్నీ ఉన్నట్టు ఈ జానపద సాహిత్యానికి వ్యాకరణము అట్లాంటివి ఏమి ఉండవు. అనిర్ణిత రచనా కాలం. ఐదవది అనిర్ణిత రచనా కాలం. జానపద సాహిత్యం పుట్టిన కాలం నుంచి కాలం గురించి మనకు తెలియదు. అది ఏ కాలంలో పుట్టిందో కూడా తెలియదు. అందుకోసమే ఇప్పుడు యూట్యూబ్లలో ముసలి వాడే పాటలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. అప్పటి కాలం, వెనకటి కాలం మనుషులు వాడితే అవి ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి అవి అనిర్ణిత కాలం, ఈ కాలంలో పుట్టింది. ఇప్పుడు నన్నయ్య భారతం అంటే 11వ శతాబ్దం అని అన్నట్టు మనకు ఈ జానపదం అనేది ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఇది అనిర్ణిత రచనా కాలం, అంటే కాలాన్ని నిర్ణయించలేం, అనిర్ణిత. ఇది తర్వాత మానవ వికాస క్రమంలో జానపదులు తమ సంస్కృతి, ఆచార వ్యవహారాల విజ్ఞానాన్ని పాటల, కథల రూపంలో తెలియజేశారు. జానపదం అంటే అందుకోసమే ఎక్కువ మనకు పాటలు ముందు వస్తాయి, ఆ తర్వాత కథలు కూడా చాలా చెప్తారు. పాటలు అయితే ముందుగా చెప్పుకుంటారు. పదం అంటే పాట అనే అర్థం ఉంటుంది కదా. జానపదులు అంటే జనులు అంటే గ్రామాల్లో వాడుకునే వాళ్ళు జానపదం. జానపద సాహిత్యాన్ని వర్గీకరణ చూస్తే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి గేయం, పాట. రెండవది వచన శాఖ. మూడవది దృశ్య శాఖ. గేయ శాఖ చూస్తే గేయానికి పాట, గీతం, పదం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. జానపదులు తమకు ఆనందం, బాధ కలిగినప్పుడు లయాత్మకంగా వ్యక్తపరిచే
వ్యక్తపరిచిన కూనీ రాగమే గేయమైంది. బాధ కలిగినప్పుడు వంగి నాట్లు వేసినప్పుడు నడుము నొస్తుంది, అలా నడుపు నొచ్చినప్పుడు తర్వాత పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది బరువులు ఎత్తేటప్పుడు వాళ్ళ అలసటను అంటే బరువు తెలియకుండా ఉండడానికి హేలెస్సో ఐలెస్సో పట్టరపట్టు హైలెస్సో ఇట్లా అంటారు కదా, అవి బాధ కలిగినప్పుడు ఒక లయాత్మకంగా చాకలి వాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు ఉస్ ఉస్ అని ఉతుకుతారు. అంటే ఒక లయాత్మకంగా వాళ్ళ పనికి అనుగుణంగా లయాత్మకంగా ఒక కూని రాగమే గేయమైంది. పాట ఎప్పుడు పుట్టిందో గాని అది పుట్టింది జానపదుల నుంచే. పనిలో, ప్రయాణంలో, ఆటలో ఇలా అన్ని పనుల్లో జానపదులు పాటను సృష్టించారు. శ్రోతలను రంజింపచేసే పాట మొదట ఆకలి అవసరం నుంచి పుట్టిన తరువాత వినోదానికి విజ్ఞానానికి నిలయమైంది. అంటే ఆ పాట ఎప్పుడు పుట్టింది, వాళ్ళ పని శ్రమను మర్చిపోవడానికి, ఆకలి కోసం పని చేస్తారు, ఆ పని చేసేటప్పుడు శ్రమ మర్చిపోవడానికి పుట్టిన గానీ ఇప్పుడు అందరూ ఏమంటారు వినోదానికి విజ్ఞానానికి నిలయమైంది. డీజేలు పెట్టుకుని ఎగరడానికి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. జననం నుంచి మరణం వరకు అన్ని సందర్భాలకు తగిన పాటలు ఉన్నాయి. పుట్టినప్పుడు పురుడు పాటలు, సమృత పాటలు, పెండ్లి పాటలు, మరణ పాటలు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నో పాటలు మనం పాడుకుంటూ వింటూ ఉంటాం. సో ఇలా పాటలు ఉన్నాయి. గేయాలు కథా సాహిత్య గేయాలలో కథా సహిత గేయాలు అంటే కథతో కూడుకున్న గేయాలు, కథా రహిత గేయాలు, కథ లేని గేయాలు అని రెండు రకాలుగా ఉన్నాయి. కథా సహిత గేయాల్లో శ్రామిక స్త్రీల గేయాలు, వృత్తి సంబంధిత గేయాలు ఉన్నాయి. అంటే పాట ఉంటే పాటలో ఒక కథ ఉంటుంది. రామ 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 ఉయ్యాలో అని ఇద్దరు అక్క చెల్లెన్లు ఉయ్యాలో ఒక్కూరికి ఇచ్చిరి ఉయ్యాలో అంటే దాంట్లో ఒకరి యొక్క కథ ఉంటది అన్నమాట, అక్క చెల్లెన్ల కథ. సో అట్లా కథ సహిత గేయాలు ఉన్నాయి, కథ లేని గేయాలు కూడా ఉన్నాయి. సో ఇలా సామాజిక ఇతివృత్తాలు ఉంటే వృత్తి సంబంధిత గేయాల్లో వీర అద్భుత చారిత్రక మత సంబంధ గాథలు ఉన్నాయి. కథ రహిత గేయాల్లో అంటే కథ లేని గేయాల్లో స్త్రీల పాటలు ఉన్నాయి, పరమార్థాన్ని తెలిపే పాటలు ఉన్నాయి, కుటుంబ సంబంధ గేయాలు, కుటుంబ సంబంధం అక్క తమ్ముడు అన్న చెల్లె బావ మరదళ్ళు ఇవి ఎక్కువగా ఉంటాయి కథ రహిత గేయాలు. పల్నాటి కథ, బొబ్బిలి కథ, కాటమరాజు కథ మొదలైనవి ఉదాహరణలు. కథ రహిత గేయాల్లో బతుకమ్మ పాటల వంటివి కనిపిస్తాయి. పారమార్థిక గేయాల్లో భావం నిగూఢంగా ఉంటుంది. రెండవది దృశ్య శాఖ. జానపదుల ప్రదర్శన కళలు ఈ శాఖలోనికి వస్తాయి. దృశ్యము అంటే మన గంగిరెద్దు ఇవన్నీ చూస్తాం కదా, ఇవన్నీ దృశ్యం అన్నట్టు. దృశ్య శాఖ దృశ్య శ్రవణ వికాసాన్ని ఇస్తుంది. దృశ్యము అంటే వ్యూ అన్నమాట, చూపు. దృశ్య శాఖ జానపదుల సంస్కృతిని, ఆటపాటలను, వినోదాన్ని, సృజనను తెలియజేస్తుంది. ఇవి శ్రమజీవులకు వినోద సాధనలు. ఇవి రెండు రకాలు, ఒకటి పగటి వేషాలు, రెండు వీధి నాటకాలు. బుర్రకథలు, హరికథలు వంటి మానవుడు స్వయంగా ప్రదర్శించేవి మొదటి రకంగా ఉంటే, తోలు బొమ్మలాటలు, గంగిరెద్దులాటలు వంటివి మానవుడు ఆడిస్తూ ప్రదర్శించేవి రెండో రకం అన్నమాట. ఇక దీంట్లో దృశ్య శాఖలో యక్షగానం బాగా ప్రచారం పొందిన జానపద కళారూపం. జక్కుల వారు దీనిని ప్రదర్శిస్తారు. గేయం, వచనం, ప్రదర్శనం అనే వాని కలయికగా ఇది సాగుతుంది. ఈ ప్రదర్శనలో పురంధ్రీ పాత్ర ముఖ్యమైనది. చిందు కళాకారులు కూడా దీన్ని యక్షగానాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథ తెలంగాణ ప్రాంతంలోని జానపద కళ. ఒగ్గు అంటే శివుని చేతిలోని డమరుకం. ఒగ్గు కథను గొల్ల కురుమలు గానం చేస్తారు. వీరిని ఒగ్గోళ్ళు అంటారు. దీనిలో ఒక ప్రధాన కళాకారుడు, కొంతమంది వంతకులు ఉంటారు. వంతకులు అంటే పక్క నుండి వంత పాడేటోళ్ళు. వీరు తమ మూల పురుషుడైన బీరప్ప మల్లన్న శూరత్వాన్ని కథలుగా చెబుతుంటే డోలు, తాళం, కంజీర వంటి వాద్యాలు సంగీతాన్ని అందిస్తాయి. ఒగ్గోళ్ళు గవ్వలహారాన్ని ధరిస్తారు. ఇక మూడవది తోలు బొమ్మలాట. తోలుతో చేసిన బొమ్మలకు దారాలు కట్టి వాటితో బొమ్మలను లయబద్ధంగా ఆడించే ఆటను తోలు బొమ్మలాట అంటారు. తెర వెనుక గాయకులు సంభాషణలు చెబితే వాద్యకారులు సంగీతం అందిస్తారు. భారత రామాయణ ఘట్టాలు, గుణసుందరి వివాహం, ఎల్లమ్మ త్యాగం వంటివి వీరు ప్రదర్శిస్తారు తోలు బొమ్మలాటల్లో. ఈ గంగిరెద్దులాట నాలుగవది. ఈ సంక్రాంతి పండగ వేళ అందమైన బట్టలతో, గంటలతో, మువ్వలతో గంగిరెద్దులను అలంకరించి ఊరూరా తిరుగుతూ ఆడించే ఆట ఈ గంగిరెద్దులాట. యజమాని ఆజ్ఞల ప్రకారం గంగిరెద్దులు నమస్కారాలు చేస్తాయి, రెండు కాళ్లపై నిలబడతాయి. మూడవది వచన శాఖ. జానపదుల కథలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, పలుకుబడులు, కథా సహితాలైన నీతి, అద్భుత వీరగాథలు వచన శాఖలో చేరుతాయి. వచనము అని అంటే కథ, పాట అయిపోయింది, తర్వాత గేయం అయిపోయింది కదా. మూడవది వచన శాఖ. మరి దీంట్లో ఏమొస్తాయనంటే పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు ఇవన్నీ అయితే వీరగాథ వచన శాఖలో చేరుతాయి. మానవ సంబంధాలకు, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే సామెతలు, పొడుపు కథలు ఇందులో భాగాలు. ఈ వచన శాఖలోని కథా భాగం పిల్లలను బాగా ఆకర్షిస్తుంది. వింతలు, విశేషాలు, మంత్రాలు, తంత్రాలు, అద్భుతాలతో ఈ కథలు ఆసక్తిని కలిగిస్తాయి. ఈ కథల్లో జంతువులు, పక్షులు, మానవులు పాత్రలుగా ఉండి నైతిక విలువలను
విలువలను బోధిస్తాయి. ప్రజల కోసం పోరాటాలు చేసిన సమ్మక్క సారక్క, సర్వాయి పాపన్న లాంటి, లంబాడి రామన్న వంటి వీరుల కథలు వీనిలో ఉంటాయి. యుక్తిని, అనుబంధాలను గుర్తు చేసే నీతి కథల జానపద కథల్లో కనిపిస్తాయి. ఈ కథలకు ఉదాహరణగా ఒక కథ చెప్పవచ్చు. ఒక దెయ్యం స్త్రీ రూపంలో వచ్చి 7 అన్నదమ్ములను చేరుకుంటుంది. వారితో మాయమాటలు చెప్పి వారిలో ఒకరిని పెళ్లాడి అతనిని చంపి తినేస్తుంది. మళ్లీ వచ్చి మరొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళని తినేస్తుంది. ఆఖరివాడు ఆమె మోసాన్ని కనిపెడతాడు. ఊర్లో వారందరికి చెప్పి ఆమెను తరిమి కొట్టి తన సోదరులను బతికించుకుంటాడు. యుక్తితో అపాయాన్ని గుర్తించి తనను రక్షించుకోవడం, దయ్యం మానవ రూపంలో రావడం ఆసక్తిని కలిగిస్తాయి, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇక సామెతలు అనంతమైన జీవన సారాన్ని అతి కొద్ది అక్షరాలలో నింపి సందర్భాన్ని సందేశంగా మార్చేదే సామెత. జనులకు సందేశాన్ని, హాస్యం తోడుగా చేసుకున్న వ్యంగ్యాన్ని, లోకానుభవాన్ని సామెత అందిస్తుంది. సామెత సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. పోలిక అని దీనికి అర్థం ఉంది. సామ్యత అంటే పోలిక అనే అర్థం ఉంది. సామెతను ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తారు. తెలుగులోనేమో నానుడి అంటారు, నానుడి, లోకోక్తి, శాస్త్రం, ఉపశృతి అని అంటారు. ఈ పదం తొలిసారి 15వ శతాబ్దానికి చెందిన వరాహ పురాణంలో మనకు సామెత అనే పదం కనబడుతుంది. జానపదులు వాడే సామెతలు దేశకాల పరిస్థితులకు అద్దం పడతాయి. సామెతల్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యవసాయ పరిస్థితులను కనిపిస్తాయి. సామెత సంక్షిప్తంగా విషయాన్ని ఎదుటి వ్యక్తి గుండెను తాకేటట్టుగా ఉంటుంది. దానం చేయని చెయ్యి, కాయలు కాయని చెట్టు అనేది ఒక సామెత. మనిషికి జాలి, దయ ఉండాలని, సాటి మనిషిని అవసరమైనప్పుడు సాయం చేయాలని ఈ సామెతకు అర్థం. కాయలు కాయని చెట్టును గుర్తించినట్లు దానం చేయని వారిని గుర్తించరని భావం. ఇంకొక సామెత ఏంటంటే ఏడ్చే వారికి ఎడమ పక్కన, పుట్టేవానికి కుడి పక్కన కూర్చోరాదు అనేది ఒక సామెత. ఇది లోకానుభవాన్ని చెబుతుంది. ఏడ్చేవానికి ఎడమ పక్కన కూర్చుంటే ఎడమ చేత్తో ముక్కు చీది చీమిడి మన మీద వేస్తాడని, పుట్టేవాడి కుడి పక్కన కూర్చుంటే సూది గుచ్చుకుంటుందని ఈ సామెత తెలియజేస్తుంది. ఇంకోటి, మన దీపమాన్ని ముద్దాడితే మూతి కాలకుండా ఉంటుందా అనేది మానవ సంబంధాలు హద్దుల్లో ఉండాలని తెలిపే సామెత. ఇంకోటి, చెరుకు తీయగా వస్తుందని లోనికంట చీకామనుకోండి అది కుచ్చుకుంటుంది. సో ఇట్లాంటివన్నీ మన వాళ్ళు అని అనుకొని ఎక్కడ ఉంచాలని అక్కడనే ఉంచాలి అని అర్థం. ఇది సామెత. పొడుపు కథను విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ బుర్రకు పదును పెడతాయి. ఇవి మనిషిలోని శోధనా సామర్థ్యాన్ని రేకెత్తించి జిజ్ఞాసకు కారణమవుతాయి. పొడుపు అంటే ఉదయం, వ్యక్తిలోని జ్ఞానానికి ఉదయాన్ని కలిగించే ప్రక్రియ కాబట్టి దీనికి ఈ పేరు, పొడుపు కథ అనే పేరు వచ్చింది. తెలుగులో పొడుపు కథకు శాస్త్రం, తట్టు, ఇచ్చు, కథ, విప, కథ, మారు, కథ, విచ్చు కథ అనే ఆ పేర్లు ఉన్నాయి. విప్పు కథ, విచ్చు కథ, మారు కథ, విచ్చు కథ అనే పేర్లు ఉన్నాయి. ఇది మనుషులను, సమస్యలను ఎదుర్కొనే విధంగా తయారు చేస్తాయి. పొడుపు కథకు బుద్ధి చతురత, ఆశ్చర్యత, అలంకారికత, హాస్యస్ఫోరకత, ప్రవృత్తికారికత, చమత్కారికత అనే 6 లక్షణాలు ఉంటాయి. పొడుపు కథలు మహాభారత కాలం నుంచి వికాసం చెందాయి. పొడుపు కథలు సమాధానాలు. కొమ్మ మీద మిఠాయి బెల్లం ముట్టుకపోతే మొదటికి మోసం. తేనె పట్టు పొడుపు కథ. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు నిపు. రూక చెల్లించలేము, చాప చుట్టలేము, చుక్కలు ఆకాశం. మిద్దె మీద మిరప చెట్టు, నీకే కాని నాకు కనపడదు బొట్టు. మిద్దె మీద మిరప చెట్టు. గట్టు మీద పోరడు, ముట్టంగానే ఏడుస్తాడు, అది డప్పు. గట్టు మీద పోరడు, చప్పుడు పోతే ఏడుస్తా ఉంటాడు. జానపద సాహిత్యం మానవుని మూలాలను, జ్ఞాన సంపదలను పరిచయం చేస్తుంది. జానపదులు జ్ఞానం అంటే నాలెడ్జ్ పదులుగా ఎదిగిన తీరును తెలియజేస్తుంది. జోలపాటలు, లాలిపాటలు, బతుకమ్మ పాటలు, వెన్నెల పదములు, తుమ్మెద పదములు, వీరగాథలు ఇవన్నీ జానపదుల జ్ఞానానికి నిక్షేపాలు అనుకోవచ్చు. లిఖిత సాహిత్యానికి సమాంతరంగా జానపద సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాలి. ఇది జానపద సాహిత్యానికి సంబంధించింది. ఈ వివరణ గనుక నచ్చితే మీరు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ పాఠాలు తయారు చేయడానికి చాలా కష్టమైంది కాబట్టి మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి. ధన్యవాదాలు.